నీ ఇంటికొస్తా గులాబీ జెండా ఎగరేస్తా అంటూ అరికపూడి గాంధీని ఉద్దేశించి కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్లు సైలెంట్ గా ఉన్న తెలంగాణ రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించాయి. కౌశిక్ సవాల్ ప్రతిగా అరికపూడి రచ్చ, ఆపై బీఆర్ఎస్ నేతల ఆందోళన బాట, అరెస్టులతో హై వోల్టేజ్ వార్ కొనసాగింది. సరిపోదా గురువారం అనుకునే లోపే ఇదంతా జస్ట్ టీజర్ మాత్రమే, అసలు సినిమా ఇవ్వాళే ఉందని ట్విస్ట్ కూడా ఇచ్చేశారు కౌశిక్ రెడ్డి. ఇంతకీ ఆయన ఈ రోజు ఏం చేయబోతున్నారు? కౌశిక్ రెడ్డి హౌస్ అరెస్ట్, ఆ తర్వాత అరికెపూడి గాంధీ కౌశిక్ నివాసానికి వెళ్లడం, అక్కడ కోడిగుడ్లు రాళ్ల దాడితో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేసేందుకు సైబరాబాద్ సిపి ఆఫీస్ కు వెళ్లడం, అక్కడ సిపి లేకపోవడంతో న్యాయం కోసం ఆందోళనకు దిగడంతో టెన్షన్ సీన్ మరో లెవెల్ కు వెళ్లిపోయింది. ఆ తర్వాత నేతల అరెస్టులు, స్టేషన్ కు తరలించడాలు సినిమాటిక్ గా జరిగిపోయాయి. అయితే కథ ఇంతటితో అయిపోలేదు. అసలు కథ ఇవాళే ఉందని బాంబు పేల్చారు కౌశిక్ రెడ్డి. దీంతో ఆయన ఏం చేయబోతున్నారు, ఎలాంటి కార్యక్రమాలతో అరికపూడిని ఇరకాటంలో పెట్టబోతున్నారు అన్నది ఉత్కంఠగా మారింది. ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కదిలి రండి. షంబీర్పూర్ రాజు గారి మన జిల్లా అధ్యక్షుడు ఇంటి దగ్గర మొబిలైజ్ అయ్యి మన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయిన గాంధీ ఇంటికి పోయి మనము బీఆర్ఎస్ పార్టీ సమావేశం పెట్టుకుందాము అని చెప్పి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రతి కార్యకర్తలు వస్తారని, పెద్ద ఎత్తున అక్కడ మోహరిస్తారని, షంబీర్పూర్ రాజు ఇంటి దగ్గర నుంచి బయలుదేరదాం 11 గంటలకు అందరం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా కదిలి రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయానికి ఇవాళ 11 గంటలకు తరలి రావాలని గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు కౌశిక్ రెడ్డి. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న బీఆర్ఎస్ నేతలు కూడా రావాలని సూచించారు. అక్కడి నుంచి దండుగా అరికపూడి గాంధీ నివాసానికి వెళ్లాలి అన్నది కౌశిక్ రెడ్డి ప్లాన్. కానీ ఇదంతా జరిగే పనేనా? నిన్ననే ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. ఇవాళ అనుమతిస్తారా అన్నది డౌటే. అరికపూడి గాంధీకి సవాల్ విసిరింది మొదట కౌశిక్ రెడ్డినే. ఆయనకు తోడుగా చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు తరలివచ్చారు. కౌశిక్ వెంట మేమున్నామనే భరోసానిచ్చారు. పార్టీ వెంట ఉండడంతో కౌశిక్ కు మరింత బలం పెరిగినట్టయింది. మరి ఇంత బలగంతో ఇవాళ ఏం చేయబోతున్నారు, ఎలాంటి యాక్షన్ ప్లాన్ తో పార్టీకి బూస్టప్ ఇవ్వబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. అరే దమ్ము లేదు రాబాయ్, మీకు నా ఇంటికి కూడా బీకలే కదరా, మీరు ఏం బీక్తారు రాబాయ్, మీతో ఏమవుతుంది రాబాయ్. ఖచ్చితంగా మీకు ఎట్లుంటుందో సినిమా చూపిస్తా, తెలంగాణ పౌరుషం ఎట్లుంటుందో చూపిస్తా. ఈడ తెలంగాణ నికార్సైన తెలంగాణ బిడ్డలము ఆంధ్రలో వచ్చి దాడి చేస్తే ఈడ భయపడేటోడు లేడు. తెలంగాణ పవర్ ఎట్లుంటుందో ఇప్పుడు నేను చూపిస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా. సినిమా ఏంటో చూపిస్తా అంటున్నారు కౌశిక్ రెడ్డి. అయితే ఆ సినిమా ఎలా ఉండబోతోంది? ప్రాంతాల పేరుతో రాజకీయాన్ని రగిలించబోతున్నారా, లేదంటే ఇంకేదైనా ప్లాన్ ఉందా? ఇక తెలియాలంటే మరికొంత సమయం వెయిట్ చేయాల్సిందే. కౌశిక్ రెడ్డి ఘాటుగా హెచ్చరిస్తుంటే తానేం తక్కువ కాదంటూ అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు అరికపూడి. మాటల యుద్ధం కాదు, చేతల యుద్ధమేంటో చూపిస్తా అన్నారు. బతకడానికి వచ్చావు నువ్వు, కరీంనగర్ నుంచి హైదరాబాద్ దేనికి వచ్చారా? ఈ విల్లాస్లో దేనికి ఉంటున్నావురా? బతకడానికి వచ్చావా? శాసనసభ్యుడు కాకముందు వచ్చావా? 29 రాష్ట్రాల ప్రజానికం ఇక్కడ ఉండగా 3 సార్లు శాసనసభ్యుని అయిన వాడిని బతకడానికి వచ్చావా అనే నా కొడుకు. నిన్నంతా సవాళ్లు, దాడులు, అరెస్టులతో హై డ్రామా నడిచింది. మరి ఇవాళ ఏం జరగబోతోంది అన్నది రాజకీయంగా హై టెన్షన్ నెలకొంది.